హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనకు గత 3 రోజుల నుండి ఈపీఎఫ్ క్లెయిమ్స్ ఏవి కూడా సబ్మిట్ కావట్లేదు. ఇక్కడ నేను ఇప్పుడు పిఎఫ్ అప్లై చేస్తున్నాను. సో ఓటీపీ వస్తుంది, కానీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇన్వాలిడ్ ఓటీపీ అని రావడము, లేదంటే ఆథరైజేషన్ పిన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని రావడము, లేదంటే మనం ఎంటర్ చేసినటువంటి రెసిడెంటల్ అడ్రస్ రాంగ్ అని రావడము ఈ విధంగా జరుగుతూ ఉంది. సో ఇది టెక్నికల్ ఇష్యూస్ వల్లే ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు నేను మరొకసారి రీట్రై చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఆన్లైన్ క్లెయిమ్ రిక్వెస్టింగ్ ఈజ్ సబ్మిటింగ్ ఎట్ పోర్టల్ అని మనకు ఈ విధంగా తిరుగుతూనే ఉంది. మనకు ఒక 20 సెకండ్స్ లోపే మనకు పిఎఫ్ క్లెయిమ్ సబ్మిట్ అవ్వాలి, కానీ ఇంకా కూడా నేను 10 మినిట్స్ నుంచి ట్రై చేస్తున్నాను, ఇంకా కూడా సబ్మిట్ కావట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి. సో ఈ విధంగా ఏదో ఒక ఎర్రర్ ఇక్కడ మనకు వస్తూ ఉంది. ఇది టెక్నికల్ ఎర్రర్ వల్లే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. రెసిడెంటల్ అథాంటికేషన్ ఫెయిల్డ్, ఇన్వాలిడ్ ఓటీపీ అని మనకు వస్తుంది. మీరు కరెక్ట్ ఓటీపీ ఎంటర్ చేసినా కూడా ఇదే విధంగా వస్తుంది. ఇది టెక్నికల్ ఎర్రర్ వల్ల ఇలా జరుగుతుంది. మనం ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ప్రయత్నించవచ్చు. అప్పుడు పిఎఫ్ క్లెయిమ్ అనేది సబ్మిట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.